ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ లో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ సెంటర్ పాయింట్ గా రాజకీయాలు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ తో పాటు ప్రధాని మోడీతో సమావేశమయ్యారు. ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చిస్తున్నట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ కు రావాల్సిన గ్రాంట్లతో పాటు విభజన హామీలను మరోసారి ప్రధాని మోడీ దృష్టికి తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు జగన్. ఇక రాష్ట్రంలో కొత్త మెడికల్ కాలేజీలు, పౌర సరఫరాల శాఖకు సంబంధించిన సబ్సిడీ బకాయిల అంశాలపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. రాబోయే ఎన్నికల్లో కలిసి పోటీ చేసే అంశంపై బీజేపీతో ఒక అవగాహనకు వచ్చినట్లు టీడీపీ వర్గాలు సంకేతాలు ఇచ్చేశాయి. ఇరు పార్టీల ప్రయోజనాల రీత్యా కలిసి పనిచేయడంపై టీడీపీ, బీజేపీ మధ్య ఒక అవగాహన ఒప్పందం కుదిరినట్లు సమాచారం. సుమారు గంట పాటు జరిగిన చంద్రబాబు, అమిత్ షా సమావేశంలో ఆంధ్రప్రదేశ్లో ఇరు పార్టీలను బలోపేతం చేయడం దిశగానే చర్చలు సాగినట్లు తెలుస్తోంది. ఇక దేశవ్యాప్తంగా ఎన్డీఏ కూటమిని తిరిగి బలోపేతం చేస్తున్నామని, దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలంటే అన్ని ప్రాంతాల్లో తమ కూటమి అవసరమనే వాదనను అమిత్ షా స్పష్టం చేసినట్లు టీడీపీ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు ఆంధ్రప్రదేశ్లో బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలు కలిసి పనిచేసే అంశంపై పవన్ కళ్యాణ్తో బీజేపీ నేతలు చర్చలు జరిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఆంధ్రప్రదేశ్ ఢిల్లీ రాజకీయాలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శిరీష్ లైవ్ లో అందిస్తారు. శిరీష్, చూస్తూ ఉన్నాం, మొన్న చంద్రబాబు, నేడు సీఎం జగన్ బీజేపీ అగ్రనేతలతో సమావేశమవుతున్నారు. సో మొత్తంగా ఏం జరుగుతోంది? ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఓవర్ టు ఢిల్లీ అన్న రీతిలో కొనసాగుతుంది. లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? వంశీ, ప్రస్తుతానికైతే ముఖ్యమంత్రి ప్రధానమంత్రి కార్యాలయంలోనే ఉన్నారు. ఇంకా మీటింగ్ అనేది కూడా కొనసాగుతూనే ఉంది. దాదాపు గంట పైగా సమావేశం అనేది కూడా జరుగుతుంది. మరికొద్ది సేపట్లో సమావేశం ముగుస్తుంది. ప్రతి సమావేశంలో ఏ అంశాలు చర్చకు వస్తాయనేది కూడా ముఖ్యమంత్రి మరి స్పష్టం చేస్తారా లేదా అనేది కూడా చూడాలి. ముఖ్యమంత్రి వెంట ఎంపీలందరూ ఉన్నప్పటికీ కూడా కేవలం 1-to-1 సమావేశం అనేది కూడా జరుగుతున్నట్టుగా సమాచారం. విజయసాయి రెడ్డితో పాటు ఒకరిద్దరు లోపలికి వెళ్ళినప్పటికీ కూడా వాళ్ళందరినీ కూడా విజిటర్స్ రూమ్ లోనే ఉంచారు. ఇటు ప్రధానితో పాటు కేవలం జగన్మోహన్ రెడ్డి మాత్రమే సమావేశం అవుతున్నారు. ఈ సమావేశం కొనసాగుతున్న తర్వాత రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి అంశాలతో పాటు రాజకీయ పరంగా ఏమైనా అంశాలు డిస్కషన్ కి వచ్చాయా లేదా అనేది కూడా తెలుస్తుంది. ఇటు జనసేన, బీజేపీ, టీడీపీ పొత్తు గురించి కూడా ఇందులో చర్చకు రావచ్చు. ఎందుకంటే దాదాపు 5 సంవత్సరాల పాటు కేంద్రంలో అధికారం ఉన్న బీజేపీకి వైసీపీ అన్ని రకాలుగా మద్దతు అనేది కూడా ఇచ్చింది. లోక్సభలోను, రాజ్యసభలోను, బయట కూడా మద్దతు ఇచ్చిన పరిస్థితి. ఇండియా కూటమికి సంబంధించిన సమావేశాల్లో కూడా జగన్ ఆహ్వానం వచ్చినప్పటికీ కూడా జగన్ ఆ కూటమికి దూరంగా ఉన్నారు. కేవలం ఎన్డీఏకి బయట నుంచి అంశాల వారీగా మద్దతు ఇస్తూ వెళ్తున్నారు. సో ఈ నేపథ్యంలో మరి ఈ పొత్తుల పైన ప్రధాని ఏ విధంగా స్పందిస్తారనేది కూడా చూడాలి. అసలు ప్రధానితో జరిగే సమావేశంలో పొత్తుల అంశం చర్చకు వస్తుందా లేదా అనేది కూడా చూడాలి. కానీ జగన్ ఈ అంశాన్ని లేవనెత్తే అవకాశాలు ఉన్నట్టుగా కూడా వైసీపీ వర్గాలు కూడా చెప్తున్నాయి. ఇటు టీడీపీ కూడా పొత్తుల పట్ల అంత సుముఖంగా లేదు. కేవలం కింది స్థాయి నాయకత్వం అంతా కూడా పొత్తుల వల్ల తాము తీవ్రంగా నష్టపోతామన్న భావనలో కూడా ఉన్నారు. ఎక్కడైతే మైనార్టీ ఓటు బ్యాంక్ ఎక్కువగా ఉందో ఆ ప్రాంతం నేతల్లో మాత్రం ఆందోళన అనేది కూడా వ్యక్తం అవుతుంది. కేవలం జనసేనతో కలిసి వెళ్తేనే బాగుంటుందన్న అభిప్రాయం అనేది కూడా కొంతమంది ఎంపీలలో కూడా వ్యక్తం అవుతున్నప్పటికీ కూడా పార్టీ ప్రయోజనాల దృష్ట్యా మాత్రం కీలకమైన నిర్ణయం అనేది కూడా తీసుకోవాల్సి ఉంటుందని చెప్పి చంద్రబాబు నాయుడు వాళ్ళకి స్పష్టం చెప్పి చేసినట్టుగా కూడా తెలుస్తుంది. తమ అధినేత ఎలాంటి డెసిషన్ తీసుకుంటే తమ ఆ విధంగా ముందుకు వెళ్తామని చెప్పేసి కూడా టీడీపీ ఎంపీలు కూడా చెప్తున్నారు. సో మొత్తం మీద కూడా జగన్ ప్రధానితో భేటీ ముగిసిన తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో ఈ పొత్తుల అంశంలో ఎలాంటి మార్పులు వస్తాయనేది కూడా చూడాల్సి ఉంది. శిరీష్.